నేను ఏ విధంగా బ్రతికితే, ఏ విధంగా జీవిస్తే ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటివి 10 విషయాలు నేను త్వరగా చెప్తాను. మొదటగా రాసుకోనండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? బద్ధకంగా ఉండాలా, శ్రద్ధగా పనిచేయాలా? నెంబర్ 1, నీ ఇంట్లో ఐశ్వర్యము ఎప్పుడూ కూడా సమృద్ధి నీ ఇంట్లో ఉండాలి అంటే గనక బద్ధకం అనేది నీ జీవితంలోంచి శాశ్వతంగా తీసేసుకో. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అవటాలెల్లుండి చేద్దాంలే, 10 రోజుల తర్వాత చేద్దాంలే, జాబుల కోసం అప్లికేషన్లు పడ్డాయండి అని చెప్పేసి పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు కొంతమంది. నువ్వు మాత్రం ఇవాళ నాకు ఎక్కడ టైం ఉందిలే, రేపో ఎల్లుండో చూద్దాంలే, టైం చూసుకొని వెళ్తానులే, ఇలా నువ్వు సాకులు చెప్పుకుంటూ ఉంటావు. చూసావా, ఒక 24 గంటల సమయం దేవుడిని ముందు పెట్టిన దాన్ని నువ్వు ఆ టైం వేస్ట్ చేస్తావు. చూసావా, అది క్రమక్రమంగా ఒక నిర్లక్ష్యంగా, ఒక బద్ధకత్వంగా నీలో మారినప్పుడు దారిద్ర్యం కూడా నెమ్మదిగా నీ ఇంట్లో పెరిగి అదొక పాడు దిబ్బలాగా తయారవుద్ది. అందువలన ఎదుటివాడు అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉంటాడు, కానీ నీ బద్ధకం వలన, నీ సోమరితనం వలన, నీ నెగ్లిజెన్సీ వలన, నీ నిర్లక్ష్యం వలన అవకాశాలు అందిపుచ్చుకోవాల్సిన సమయంలో కూడా నువ్వు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా ఉండటం వలన నీకు దారిద్రము, నష్టం అనేది నీ నెత్తి మీద వచ్చి పడుతుంది. అందువల్లనే నువ్వు దరిద్రుడిగా అయ్యే అవకాశం 100% ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని మాట పర్మనెంట్. ఒక మాట దేవుడు చెప్పాడంటే, ఆయన రాయించాడంటే అది అవునంటే అవునుంటుంది, కాదంటే కాదన్నట్లుగా ఉంటుంది. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు, అందులో డౌట్ లేదు. శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అవును, మొదటిగా అది రాసుకోండి. నీ ఇంట్లో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భార్యాభర్తలు కానీ, నీ కుటుంబంలో బద్ధకపు ఆత్మని తరిమేసేయండి, సోమరితన ఆత్మని తరిమేయండి. చదువు విషయంలో కూడా పెండింగ్ వద్దు, చేయాల్సిన పని విషయంలో పెండింగ్ వద్దు, నీకు అప్పగించబడిన బాధ్యత విషయంలో పెండింగ్ పెట్టొద్దు. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి, ఏ రోజు కీడు ఆ రోజు చాలు అంటున్నాడు. అలానే ఆత్మీయ విషయాల్లో కూడా బద్ధకం చూపించకూడదు. బాప్టిజం తీసుకునే విషయంలో కూడా పెండింగ్ పెట్టకూడదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం ప్రభు అన్నాడు. రేపు అనేది నీది కాదు, అది ఎవరిది కాదు. ఈరోజు ఏదైతే ఈ గంట, ఈ సమయం దేవుడు మనకి ఇచ్చాడు, ఇదే మందే అనుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే, అది విద్యార్థులు కానివ్వండి, అటు మీరు వ్యాపారములు చేసుకునేవారు కానివ్వండి, మీరు యవనస్తులు కానివ్వండి, ఎప్పుడో వచ్చే ఉద్యోగం కోసం ఖాళీగా 2 సంవత్సరాలు టైం వేస్ట్ ఎందుకు చేసుకోవటం? ఈ టైంలో నువ్వేం చేయగలవో అది చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే ప్రభువు నీ కష్టాన్ని చూసి నేను దీవించడం ప్రారంభిస్తాడు. ఆయన కష్టపడి పనిచేసే వాళ్ళ మీదకి దేవుని కన్ను ఉంటుంది, శ్రద్ధగా పనిచేసే వారి మీద దేవుని కన్ను ఉంటుంది. అది భక్తి అయినా, అది ప్రార్థన అయినా, అది ఉపవాసమైనా, అది పని చేయటైనా సరే, శ్రద్ధ కలిగి నువ్వు ఉన్నావంటే తప్పకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు అయి తీరుతావనేది దేవుని యొక్క చిత్తమైన దైవజనమ. అలానే రెండవదిగా మీరు రాసుకోనండి, అలానే చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. నువ్వు చెప్పింది చేసే వ్యక్తిగా ఉండాలి. యు డూ వాట్ యు సే. నువ్వు ఏదైతే చెప్తావో అది చేసే వ్యక్తిగా నువ్వు ఉండటం అనేది కూడా ఎంతో మంచిది. ఏ కష్టము చేసినో లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి. ఒట్టి మాటలు మాట్లాడితే లేమంట, అంటే నీ పెదాలతో ఊరికే నువ్వు మాట్లాడటం తప్ప నువ్వేం మాట్లాడతావో నువ్వు చెయ్యవు. నువ్వేం మాట్లాడతావో ఆ మాట మీద నిలబడవు. నువ్వేం మాట్లాడతావో అది నువ్వు చేస్తావు అనే నమ్మకం ఇతరుల దృష్టిలో కూడా పోగొట్టుకుంటావు. అలానే మాట్లాడతారండి, ఆయన చేసే రకం కాదండి, ఆయన చేయడండి అంటుంటారు. అలాంటి వారికి చాలా నష్టం కలుగుతుంది. ఏ కష్టము చేసినో లాభమే కలుగును. అదే కష్టపడకుండా ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉంటే, సరే నువ్వు మాట్లాడొచ్చు, మాట్లాడింది కూడా నువ్వు చేయని వ్యక్తి అయితే లేమి అంటే దరిద్రము, పేదరికము, ఉన్నది కూడా పోగొట్టుకునే దుస్థితి నీ ఇంటికి దాపురిస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుని మాట మాట్లాడుతుంది. చేస్తానంటే చేస్తానను, చేయలేకపోతే చేయలేనను. నిన్ను నువ్వే భ్రమపరుచుకుంటూ, నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత నీ మనస్సు ఎలా తయారవుద్దంటే, నువ్వు చెప్పినవన్నీ నువ్వు చేస్తున్నాను అనే ఒక భ్రమలోకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు 5 పైసల పని నీ ద్వారా జరగట్లా, నువ్వు అంటావే తప్ప ఒక్క పని కూడా నువ్వు చేయట్లా. కానీ నువ్వు ఊహించుకుంటున్నావు నేను చేస్తానని. నువ్వు పలుకుతున్నావు కదా, నువ్వు పలికే మాటలు నీ చెవులున్నాయి, నీ హృదయం విన్నది, అవి అన్నీ అంగీకరిస్తాయి నీతో. ఆ కొన్ని రోజులకి నీ హృదయమే నిన్ను మోసం చేయటం ప్రారంభిస్తుంది. మాట్లాడేవన్నీ నువ్వు చేస్తున్నావనే నువ్వు అనుకుంటూ ఉంటావు, కానీ ఎదుటివాడికి అర్థమవుతూ ఉంటుంది, నీ ఇంటి వారికి అర్థమవుతూ ఉంటుంది నువ్వు ఊరికి మాటలు మాట్లాడే వ్యక్తివి కానీ చేతల్లో చూపించే వ్యక్తివి కాదని. అలాంటి వారికి కూడా దారిద్ర్యం వస్తుంది. నువ్వు కష్టపడాలి. నువ్వు ఏమి చెప్తున్నావో అది చేయటం ప్రారంభించు, చాలు, నీ జీవితంలో నువ్వు పైకి వస్తావు. నేనుగా చెప్తుంది, ఇది దేవుని మాట. నువ్వేం చెప్తున్నావో కనీసం అది చేయటం ప్రారంభించు. నువ్వు ముందు ఏమనుకుంటున్నావో, నువ్వేం చెప్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అది ముందు నువ్వు చేయటం ప్రారంభించు.
నీ ఊట నీలో నుండే ప్రారంభమవుద్ది యేసునామములో. నేను ప్రార్థన చేస్తానంటావు, ప్రార్థన చేయవు. నేను బైబిల్ చదువుతానంటావు, బైబిల్ చదవవు. నేను బాప్టిజం తీసుకుంటానంటావు, నువ్వు చేయవు. నేను దురలవాట్లు మానేస్తానంటావు, నువ్వు మానేయవు. అని నువ్వు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. దానివలన నీకు నష్టము, నీకు కష్టము, నీకు అవమానము, నీకు దారిద్ర్యం వస్తుంది. ఆ దారిద్ర్యంలోంచి పడకుండా ఉండాలంటే కనీసం నువ్వేమి అంటున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో అదైనా చేయటం ప్రారంభించు. దానిలో నుండి కూడా నీ జీవితంలో జీవాన్ని, ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుకుంటావు. మూడవది కదా ప్రియులారా, 5వ కీర్తన 12వ వచనము, 10వ సామెత 22వ వచనం కూడా మనం చూద్దాం. నీతిమంతుడి తలపైకి ఆశీర్వాదాలు వస్తాయని ప్రభు సెలవిస్తున్నాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు. నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. మొదటి 2 లైన్లు మనం చూసినట్లయితే నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడు, ఇక్కడ యోబు భక్తుడు నీతిమంతుడు ఎలా అయ్యాడు? అతడు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భక్తి కలిగి చెడుతనమును ఏం చేశాడంట? ఆయన అసహించుకొని విసర్జించాడంట. చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అలానే ఒక వ్యక్తి జీవితంలో అతను నీతిమంతుడు అనేది ఎలా చెప్పగలుగుతాం? అతని మాట వలన, అతని ప్రవర్తన వలన, అతని క్రియల వలన, అతని చేష్టల వలన, అతని జీవన శైలి వలన, అనుదిన జీవితంలో అతను నడుచుకునే విధి విధానాల వలన, అతనిలో మోసం అనేది లేకపోవటం వలన, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు సమాజం కూడా దృష్టిస్తుంది, జ్ఞాపకం చేసుకుంటుంది, ఇతను చాలా మంచివాడండి అని. ప్రాముఖ్యంగా దేవుని దృష్టిలోకి నువ్వు వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా. నీతిమంతుడికి ఆయన ఏ మేలు చేయక మానడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీతిమంతుల సంతానం కూడా స్థిరపరచబడుతుంది. కనీసం ఈ విధంగా ఉండటానికి ప్రయత్నం చేసినా నీ ఇంటికి రావాల్సిన దీవెనలు తబ్బుడు విబ్బుడిగా వచ్చేస్తాయి ప్రియులారా. ఆ బ్లెస్సింగ్స్ అనేవి నిండుగా నువ్వు పొందుకొని దీవించబడతావు. ఇక్కడ కూడా సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని విసర్జించినట్లయితే తప్పకుండా నీ ఇంట్లో దీవెనలు పొందుకుంటావు. 4వదిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుడుకు ఆతృత పడువాడు శిక్షనందక పోడు. ఇక్కడ ఆశీర్వాదం వేరు, ధనము కోసమే బ్రతకటం వేరు. ధనాపేక్ష సమస్త కీడికి మూల కారణం. ఇక్కడ ధనాపేక్ష వేరు, దేవుడిచ్చే ఐశ్వర్యము ఆశీర్వాదము వేరు ప్రియులారా. ధనాపేక్షని ఐశ్వర్యాన్ని ధనాపేక్షను ఐశ్వర్యంతో మనం ముడిపెట్టడానికి ఏమాత్రము కూడా జరగదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నీవు వివాహం చేసుకున్న భార్య భర్త విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ నోటి మాట విషయంలో, దేవునికి నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో, నువ్వు చేసుకున్న మొక్కుబడులు చెల్లించే విషయంలో, నువ్వెక్కడైతే పని చేస్తున్నావో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వాడు ఎదురు చూసేది తప్పకుండా అతడు ఆశించింది అతనికి దేవుడు ఇచ్చేస్తాడు. ఇక్కడ ఎవ్వరూ మనుషుల సహాయం ఏమీ అవసరం లేదు. దేవుడు తలుచుకుంటే ఆయన తలుచుకున్న కార్యంలో మొదటగా దేవుని దయ దిగి వస్తే మనుషుల దయ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ దేవుని యొక్క దయ నెహెమ్యా మీదకి రాగా రాజు హృదయంలో దయ పుట్టిందంట. రాణి అయిన ఎస్తేరు ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె దేవుని యొక్క దయ పొందుకొనగా రాజు యొక్క దయ కూడా పొందుకున్నది. అక్కడ గొప్ప ప్రతిఫలం జరిగింది. డైరెక్ట్గా దేవుడు చేస్తాడంటే దేవుడు చేసే విధానాలు, విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆయన దృష్టికి నువ్వు నమ్మకమైన వాడిగా, నీతిమంతుడిగా ఉంటావో ఆయన కటాక్షము నీ పైకి రాగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా దేవుడు ఆటోమేటిక్గా ఆయన అనుకూలపరిచేసి కార్యం జరిగిస్తాడు. ఒకవేళ నీకు అర్హత లేకపోయినా సరే, అనర్హుడివైనా సరే, ఆయన కృప నీమైన ఉంది కాబట్టి ఆ అర్హత అనేది కలిగి ఉండే ఆ కృప నీకు అనుగ్రహించబడుతుంది ప్రియులారా. తర్వాత మరొకటి కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చూద్దాం. నువ్వు అనుకున్నది నువ్వు చేయకుండా నీకు నష్టము కలుగు చేసేది నువ్వు చేస్తే తప్పకుండా నీ ఇంటికి దారిద్ర్యం వస్తుంది. మేలైన వాటిని నువ్వు చేయకుండా కీడుకరమైన వాటిని నువ్వు చేస్తే తప్పకుండా నష్టం వస్తుంది. దానివల్లనే ఎన్నో కుటుంబాల్లో దారిద్ర్యత అనేది తాండవం చేస్తుంది. చూడండి, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. తాగుబోతులను తిండిబోతులను ఏమవుతారంటండి? దరిద్రులు ఎందుకు అవుతున్నారు? కొంతమంది ఉన్నది కూడా ఊడిపోతుంది వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఉండాల్సింది కూడా ఉండి వాళ్ళు తాత ముత్తాతలు సంపాదించింది కాస్తో కోస్తో వాళ్ళు సంపాదించింది కూడా అది మైనంలాగా కరిగిపోతుంది అని అంటే కొందరి కుటుంబాల్లో ఈ పరిస్థితి వలన
ఉన్నది కూడా వారు పోగొట్టుకుంటున్నారు. త్రాగుబోతులు ఉన్న ఇంట్లో, తిండిపోతులు ఉన్న ఇంట్లో దరిద్రత అనేది వస్తుంది. దానివలన ఎంతో దుఃఖం, ఆ ఇంటిలో పాది కూడా దుఃఖపడతారు. ఒక వ్యక్తి చేసే అమర్యాదతో కూడినటువంటి అజాగ్రత్తతో చేసే పనుల వలన ఇంటి వారందరూ ఆ పర్యవసానాన్ని అనుభవించాల్సి వస్తుంది. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. నిద్రపోయే సమయాలు ఉంటాయి, కానీ 24 గంటలు కూడా నిద్రను అధికంగా ప్రేమిస్తే దానివల్ల కూడా నీకు దరిద్రత పరిగెత్తుకొని వెంటపడుతుంది. కాబట్టి ఇవి లేకుండా ఇళ్లలో జాగ్రత్త పడాలి. నన్ను దీవించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నా ఇంటిని దీవించు ప్రభా అని ప్రార్థన చేయడానికి ముందు నా ఇంట్లో ఉన్న ఈ దరిద్రత, ఈ తిండిబోతుతనం, ఈ నిద్రమత్తు, ఈ తాగుబోతనం, ఇవన్నీ నా ఇంట్లోంచి తరిమివేయి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. అవి పోతే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా రావాల్సిన రీతిలో దిగి వచ్చేస్తాయి. ప్రియులారా, ఇక ఆరోదిగా మనం చూసినట్లయితే 112వ కీర్తన 1-3 వచనాలు. గాడ్ ఫీరింగ్ కలిగి ఉన్న వారికి ఆశీర్వాదాలు వస్తాయి. చదువుతారా వచనాలు? యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. నీ ఇంట్లో కలిమి సంపద ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తే గనక ఈ కలిమి సంపదకి అర్హులవుతారు? ఈ ఆశీర్వాద వచనం ఎవరి ఇళ్లలో నెరవేర్చబడుతుంది తెలుసుకోవాలంటే మరలా మొదటి 2 వచనాల్లోకి రావాలి. మొదటి వచనం, 2వ వచనం ధ్యానం చేయండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. దేవుని యెడల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు బట్టి ఆనందించేవాడు ఇంట్లో కలిమి సంపద ఉంటుంది. హల్లెలూయా. 2వ వచనాన్ని మనం చూద్దాము. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ఆ యథార్థత, దేవుని యెడల భయము, భక్తి, దేవుని గణపరిచే ఆ తత్వం ఉండి చూసారా, అది నీ ఇంటిని నిండార్లుగా దీవెనలోకి నడిపిస్తుందంట. నీ కుటుంబాన్ని, నీ సంతతిని, నీకు సంబంధించిన ప్రతి దాని దేవుడు వృద్ధి పొందించడం ప్రారంభిస్తాడు. కలిమి సంపద కలిగిన ఇల్లుగా నీ ఇంటి వారు అందరూ కూడా దీవించబడతారు. నువ్వు కనుచూపు మేర ఎవరిని చూసినా నీ ఇంట్లో ఎవరు కూడా దరిద్రులు అనే వాళ్ళే ఉండరు, కానీ దేవుని ఆశీర్వాదం పొందిన వారిగా ఉంటారు. ఇది ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి. దీనికి ఏదో చదువు అర్హత లేకపోతే వ్యాపార అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి దీవెనలు ఉన్నాయని లేదు, కానీ ఈ రీతిగా ఉన్న వారి ఇంట కలిమి సంపద దేవుడిచ్చి ఆశీర్వదిస్తానని కూడా వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. 7వదిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానము సంపాదించుకోవటం వలన కూడా నువ్వు ఆస్తికర్తగా అవుతావని దైవవాక్యం తెలియజేస్తుంది. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. అంటే స్టార్టింగ్లో చెప్పుకున్నాం, అవకాశం వచ్చినా అందిపుచ్చుకోకుండా రేపు ఎల్లుండని బద్ధకంతో సోమరితనంతో పనిచేసేవాడికి మట్టి దొరుకుతుంది, మాణిక్యాలు ఏమీ కూడా దొరకవంట. ఇక్కడ వాక్యంలో ఏముంది? నువ్వు తెలివి గలవాడివైతే, నువ్వు జ్ఞానం కలిగిన వాడివైతే, దేవుడు నీ కొరకు ఏ ద్వారాలు తెరుస్తున్నాడో నువ్వు గ్రహింపు కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీ మనస్సుకి నచ్చింది కాకుండా జ్ఞానంగా నీ సమయాలు వాడుకోవటానికి నువ్వు సద్వినియోగపరుచుకుంటావు. తెలివి తక్కువ వాడుగా, బుద్ధిహీనుడిగా ఉంటే అవకాశాలు అందిపుచ్చుకోవటం నీ వల్ల కాదు. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో, సర్వ సంపదలంట. ఇది ఇంకా గొప్ప మాటగా ఉంది. ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని, తెలివిని ఆపాదించుకొని అన్ని విషయాల్లో గౌరవంగా, మంచిగా, మర్యాదగా, పద్ధతిగా వారు ఇవ్వబడినటువంటి అవకాశాలని, వారికి ఇవ్వబడిన ఆయుష్ని, వారికి ఇవ్వబడిన తరుణాలని సద్వినియోగపరుచుకుంటారో వారు తెలివిగల వారే కదా. అటువంటి వారి ఇంట్లో సర్వ సంపదలు దేవుడిస్తాడంట. సర్వ సంపదలు అలాంటి వారి ఇళ్ళ నింపుతానంటున్నాడు. ఆ తర్వాత మరొక వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13-16 వచనాలు. నీవు వివేకముతో అన్నిటినీ అర్థం చేసుకొని వెళ్ళగలిగితే కూడా నీ ఇంట్లో ఆస్తి, ఐశ్వర్యము, ఆశీర్వాదం ఉంటుందని వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఎంత ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు ఆస్తిని సమకూర్చిచ్చినా నువ్వు జ్ఞానం లేని వ్యక్తివైతే 5 రోజులు వాటిని పోగొట్టుకుంటావు. తప్పిపోయిన కుమారుడు జ్ఞానవంతుడా లేదంటే అజ్ఞానండి? ఆ ప్రాడిగల్ సన్ గురించి మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళ నాన్న ధనవంతుడా కాదా? చాలా ధనవంతుడు కదా. కానీ కుమారుడికి ఆస్తి అయితే ఉంది, సంపద అయితే ఉంది, కానీ జ్ఞానం లేదు వీడికి. అందువలన తొందరపడతాను. జ్ఞానం లేనివాడు తొందరపాటుతో ప్రవర్తిస్తాడు, మతి తప్పి ప్రవర్తిస్తాడు, అనాలోచితంగా ప్రవర్తిస్తాడు, ఆవేశంతో ప్రవర్తిస్తాడు, తన స్వార్థం కొరకు తను ప్రవర్తిస్తాడు.
అందరి మేలు కోసం యోచించే తత్వం లేకుండా తన కడుపు కోసమే తను బ్రతుకుతున్నానా అన్నంత స్వార్థపూరితమైన జీవితానికి అలవాటు పడతాడు. ఈ లక్షణాలన్నీ తప్పిపోయిన కుమారుల్లో ఉన్నాయి. సంపాదించలేదు వాడు, 5 పైసలు కష్టపడలా. నాన్న సంపాదించి పెడితే నా ఆస్తి నాకు పనిచేయమన్నాడంట. కొంచెం పెరిగాడో లేదో, కొంచెం పెద్దయ్యాడో లేదో, వెంటనే నా ఆస్తిలో భాగం ఇవ్వమన్నాడంట వీడు. నా అన్నయ్య ఆస్తి నా ఆస్తి ఏంటో చెరిసగం చేసి నాది నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతా అన్నాడు. చెడు స్నేహాలు, తన తోటి యవనస్తుల ఆలోచనలు తీసుకున్నాడు. నీ తోటి వారి ఆలోచనలు కాదు, నీకన్నా అనుభవంలో పెద్దవారి ఆలోచనలు తీసుకో, నీ జ్ఞానుల ఆలోచనలు తీసుకో, మంచివారి యొక్క ఆలోచనలు తీసుకో, సజ్జనుల యొక్క ఆలోచనలు తీసుకో, నీ క్షేమం కోరే వాళ్ళ ఆలోచనలు తీసుకో. తోటి యవనస్తుల ఆలోచనలు, నీలాగనే మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు, నీలాగనే మూర్ఖత్వం కలిగిన వాళ్ళు, నీలాగనే తొందరపాటు కలిగిన వాళ్ళ ఆలోచనలు తీసుకుంటే బూడిదే మిగులు, దేవి మిగలదు. తన తోటి యవనస్తుల యొక్క మాటలకి అతను ప్రలోభపడి వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి తీసుకుని వెంటనే ఊరొదిలి పారిపోయాడంట స్నేహితులతో కలిసి, చెడ్డ స్నేహం చేసి. జ్ఞానం లేకపోవటం వలన 1 తలాంతుని 2 తలాంతులు చేయవలసిన వీడు, 2 తలాంతులు నాన్నని 2 లక్షలు ఇస్తే 4 లక్షలు చేయాల్సిన వీడు, ఒకవేళ నాన్న 4 తలాంతులు అనగా 4 లక్షలు ఇస్తే ఒక 8 లక్షలు చేయాల్సిన వీడు, జ్ఞానం లేకపోవటం వలన, ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో వాడికి తెలియకపోవటం వలన, అవగాహన లేకపోవటం వలన ఉన్నది మొత్తం ఓడబిక్కొని పందులు తినే ఆ పొట్టు తింటూ నీచమైనటువంటి జీవన విధానానికి దిగజారిపోయాడు అతి కొద్ది రోజుల్లో. చివరికి మరలా జ్ఞానం తెచ్చుకొని, ఆ మాత్రం జ్ఞానమైనా వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలని జ్ఞానం? తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఆ తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత మరలా అతని బ్రతుకు బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చింది ఏంటో, వాళ్ళు ఎలా దాన్ని వాడుకోవాలో అర్థం కాక పాడైపోయేవాళ్ళు కొంతమంది, ఉన్నదాన్ని ఎలా నిలుపుకోవాలో తెలియక పాడైపోయేవాళ్ళు కొంతమంది, దేవుడిచ్చిన సమయాల్ని వయసుని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియక పాడైపోయేవాళ్ళు కొంతమంది. అందుకనే భూమి మీద బతుకుతున్నప్పుడు మనందరికీ జ్ఞానం కావాలన్న వారు దేవుని స్తోత్రాలు చెల్లించండి. నీకున్న సంపద అంతా ఆస్తైనా అమ్ముకొనైనా జ్ఞానం సంపాదించరా అంటున్నాడు దేవాతి దేవుడు. జ్ఞానం లేకనే నా ప్రజలు నశించిపోతున్నారు అంటున్నాడు. గలతీ సంఘానికి జ్ఞానం కొదువైందంట. బుద్ధిహీనులైన గలతీలారా, నేను వేసిన పునాది ఏంటి, నేను మీకు ఏర్పాటు చేసిన సత్య సువార్త ఏంటి, నేను నేర్పించిన బోధ ఏంటి, రాత్రి పగలు రక్తం ఓడ్చిన ప్రాణాలని పనంగా పెట్టి సంఘాన్ని కట్టిన నా యొక్క కష్టానికి ప్రతిఫలం లేకుండా చేసిన ఓ ఫూలిష్ గలేషియన్స్, బుద్ధిహీనులైన గలతీలారా, ఇంత త్వరగా మీరు తప్పుడు బోధల్లో పడిపోతారని, ఇంత త్వరగా మీరు మరులుగొల్పబడతారని నేను కల్లో కూడా ఊహించుకోలేదే అని గలతీ సంఘం యొక్క అజ్ఞానమును గూర్చి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మావేశంతో. కొరింథీ సంఘమా, అన్ని జనుల్లో లేనటువంటి అపరాధములు, పాపములు, బలాత్కార క్రియలు, నీచమైన కార్యములు కొరింథీ సంఘమా ఎందుకు వచ్చాయి నీలోనికి? నేను ఏ కట్ట మీద మిమ్మల్ని నేను కట్టాను, ఏ పవిత్రమైన వాక్యం మీద నేను మిమ్మల్ని కట్టాను, కానీ మీరెందుకు అపవిత్రతకు అప్పగించుకున్నారు? మీరెందుకు నీచమైన అసహ్యమైన కార్యాలకు అప్పగించుకున్నారు? అన్యజనులు కూడా అసహ్యపడే కార్యాలు దేవుని ప్రజలైన మీరు చేస్తున్నారే. ఏమిటి మీ అజ్ఞానం? మిమ్మల్ని మోసగించిన వాడెవడు? మిమ్మల్ని తప్పుదారి పట్టించిన వాడెవడు? మీకు దైవ భయమును తీసివేసింది ఎవరు మీలోండి అని చెప్పి గద్దిస్తూ ఉన్నాడు. ఈ సువార్త కాకుండా పరలోకం నుంచి దేవుని దూత వచ్చి మరొక సువార్త చెప్పిన వాళ్ళు శాపగ్రస్తులైపోతారు, జాగ్రత్త అని ఆత్మావేశంతో, బాధతో, దుఃఖంతో ఆయన హెచ్చరించాడంట. దేవుని జ్ఞానము దేవుడు మనకి నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుని ఆ జ్ఞానంలో నిలకడగా ఉండాలన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అవును, జ్ఞానం యవనస్తులు, యవన కాలంలో జ్ఞానం నువ్వు లేకపోతే నీ యవన జీవితం భ్రష్టత్వానికి నువ్వు అప్పగించుకుంటావు. యవనుడా, నీకు నచ్చినట్లుగా నీ ఇచ్చిన అనుసరించి నువ్వు నడిస్తే ప్రతిదానికి లెక్క అప్పగించాలి, జాగ్రత్త. నీ యవన బలాన్ని, నువ్వు యవన జీవితాన్ని తాగుడికి, వ్యర్థమైన వాటికి నువ్వు పెట్టొద్దు. జ్ఞానంగా బ్రతుకు. యవనస్తులు కూర్చిన దేవుడు ఎంత విలువిచ్చాడంటే, నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ చూపులోను, నీ క్రియల్లోనూ అనేకులకు, పెద్దలకు, చిన్నలకు, సంఘంలో అందరికీ, సమాజంలో అందరికీ మాదిరిగా ఉండమన్నాడు యవనస్తులని దేవాతి దేవుడు. అంత గొప్ప ఆశీర్వాదకరమైన కాలము యవన కాలం. ఆ యవన కాలం ఎంత డిగ్నిఫైడ్గాను ఉండాలో, ఎంత గౌరవప్రదంగా, ఎంత ఘనముగాను బ్రతకాలో. యవనస్తుడైనటువంటి కుమారుడు జ్ఞానం లేకనే అన్నిటినీ పోగొట్టుకున్నాడు.
మరొకసారి ఆ వచనాలు చదవండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దానితో సమానములు కావు. కావు. అందువల్లనే ప్రియులారా, ప్రతిరోజు నీకు అర్థం కాకపోయినా ఇంటి వాళ్ళందరికీ ఏం కావాలి, ఆరోగ్యాలు కావాలని ప్రార్థన చేయడానికి ముందు జ్ఞానం కావాలని ప్రార్థన చేయండి. జ్ఞానం ఉంటే ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యా జ్ఞానము దయచేయండి, వివేకం దయచేయండి, నీవే జ్ఞానం ఇచ్చేవాడు, వివేకం ఇచ్చేవాడు అని అనుదినము నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా నీ ఇంట్లో అదే ఒక గొప్ప సంపద, అదే ఒక గొప్ప మణులు మాణిక్యముల కన్నా శ్రేష్టమైంది. నీ పిల్లలు, నీ ఇంటివారు అందరూ కూడా సమయోచితమైన జ్ఞానంతో నడుచుకుంటూ ఉంటే అది ఎంత సంతోషం. ఒక తల్లికి, ఒక తండ్రికి ఎంత ఆనందం ఉంటుంది. జ్ఞానం కలిగిన కుమారుడు, జ్ఞానం కలిగిన కుమార్తె తన తల్లిని, తండ్రిని సంతోషపరుస్తాడు. అలానే మూర్ఖత్వం కలిగిన పిల్లలు తన ఇంటికి అవమానాన్ని తీసుకొస్తారు, వారు ఇంటికి దుఃఖాన్ని తీసుకొస్తారు. అలాంటి స్థితి లేకుండా ఉండునుగాక. 9వదిగా సామెతల గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం, లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయు వానికిని ధనవంతులకు ఇచ్చు వానికిని నష్టమే కలుగును. లాభము పొందాలని దరిద్రులకి, తండ్రి లేని వారికి, విధవరాండ్రికి, కుంటివారికి, గుడ్డివారికి అన్యాయం చేసావనుకో, మరి అది నీకు నష్టంగానే ఉంటుంది, దానివలన ఏ మేలు కలుగుదు. అయితే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, అతడు చేసిన దానికి దేవుడే ప్రతిఫలం ఇస్తాడంట. నీకేదో లాభం వస్తుంది కదా అని చెప్పేసి కన్ను మిన్ను కానకుండా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు అర్థం చేసుకోకుండా నీ స్వార్థం కోసం నువ్వు పనిచేస్తే నిజంగా వారు దరిద్రులై, వారు దుఃఖాక్రాంతులైనప్పుడు వారి మొర దేవుడు విని దిగొస్తానంటున్నాడు. అది నీకెంతో నష్టాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఆ స్థితి వద్దు. బీదల్ని, దీనుల్ని కటాక్షించినప్పుడు నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. రోగశయ్య మీద దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కష్టకాలంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసిన ఉపకారానికైనా ప్రతి ఉపకారం చేయటం ప్రారంభిస్తాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మనం బీదలకి, దీనులకి చేయి చాపేవారిగా ఉండాలి. మనకి తిరిగి ఇవ్వలేని వారికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఆఖరిగా 10వదిగా రాసుకుని దైవజనమా, వినయం కలిగిన జీవితం కూడా నీకు ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. ధనవంతులమని చెప్పుకొంచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొంచు బహుధనవంతులు కలరు అని. దేవుని దృష్టిలో గర్వము, అహంకారం కలిగిన వారు దరిద్రులే. దేవుని దృష్టిలో నువ్వు ఎంత దరిద్రుడివైనా రక్షణ పొందుకొని దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు ధనవంతుడివే. ఈరోజు క్రీస్తులో ధనవంతులుగా ఉన్నామన్న వారు యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. దేవుని కృప మనకు తోడైండును గాక.